హలో ఫ్రెండ్స్, హాయ్ 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 హాయ్. నేనైతే ఇవాళ అయితే బచ్చాలు చేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, హాయ్ హాయ్ హాయ్. అందరు ఎలా ఉన్నారు, బాగున్నారా? నేనైతే ఇలా పోలేలు చేస్తున్నాను, బొబ్బట్లు చేస్తున్నాను. చూడండి ఎలా చేస్తున్నానో. చూడండి, మీరు కంపల్సరీ చూసిన వాళ్ళు లైక్ చేయకుండా మాత్రం మర్చిపోవద్దు. ప్లీజ్ కంపల్సరీగా చూడాలి, లైక్ చేయాలి. చూడండి నేను బొబ్బట్లు ఎలా చేస్తున్నాను. వావ్, చూస్తుంటే నాకు తినబుద్ధి అవుతుంది, నోరు ఊరిపోతుంది. ఎస్, అంత మంచిగా అవుతున్నాయి బొబ్బట్లు. చాలా మంచిగా అనిపించింది. బొబ్బట్లు చేస్తుంటే ఎంతో బాగా అనిపించింది. వావ్, సూపర్గా ఉన్నాయి బొబ్బట్లు. నేనైతే దేవునికి ఎక్కిస్తున్నాను. యాక్చువల్గా ఇది తీసింది నేను ఎప్పుడుదంటే శ్రీ శ్రీరామనవమి ఉంది కదా, ఆ రోజు దేవునికి ఎక్కిస్తున్నాను. చూడండి, మా ఇంట్లో మా దేవునికి ఎక్కిస్తాను. ఏదైనా కానీ ఫస్ట్ దేవునికి ఎక్కించే బాధ్యత మాదే. అందుకని దేవునికి ఎక్కిస్తున్నాను. బొబ్బట్లు అయితే కరెక్ట్గా చేసిన. మా ఇంట్లో దేవుడు చూడండి ఎంత ముద్దుగా ఉన్నాడో. చూసిన కొద్దికి చూడబుద్ధి అవుతుంది. మా ఇంట్లో దేవుడికి ఫస్ట్ బొబ్బట్టు చేసి ఎక్కిస్తాను. ఇక అది ఇట్లా పూర్ణాన్ని అయితే ఇట్లా పెట్టుకోవాలి. చూడండి నేను ఎలా పెట్టుకుంటున్నానో పూర్ణాన్ని. ఆ విధంగా పెట్టుకొని ఇలా రౌండ్ చేసుకోవాలి. సేమ్ నేను ఎలా చేస్తాను అలా అట్లా చేసుకున్న తర్వాతకి ఇట్లా రోలింగ్ లాగా చేయాలి. చూడండి నా టైప్ సేమ్ ఇలా రోలింగ్ లాగా చేస్తే మిగిలిన పిండి అక్కడ వేయచ్చు. దీని ఇప్పుడు మనం చపాతీ పిండి ఎలా చేస్తామో అలా చేయాలి. కొంచెం నూనె అద్దుకుంటా, కొంచెం పూర్ణం అనేది బయటికి వెళ్తుంది. మనం అది వెళ్ళకుండా చూసుకోవాలి, వెళ్ళకుండా నీట్గా చేసుకోవాలి. చూడండి ఇట్లా నేను ఎలా చేస్తున్నానో దాన్ని తగ్గట్టు చేసుకోవాలి. ఒక్కొక్కటి చాలా నీట్గా వచ్చేటట్టు చేసుకోవాలి. అదేంటో అండి, పూర్ణంకి తగ్గట్టుగా టేస్టీగా చేసుకోవాలి, ఎలా పడితే అలా చేయొద్దు. ఇంకా బొబ్బట్లు అయితే రెడీ అవుతున్నాయి. చూడండి, బొబ్బట్లు మా ఇంట్లో బొబ్బట్లు రెడీ అవుతున్నాయి. చూడండి, వావ్, ఎంత మంచిగా అవుతున్నాయో. ఒక్కొక్కటి ఇట్లా మలిపేసుకోవాలి. మనం నూనెలో డిప్ చేసుకుంటూ మనం చేసుకోవాలి. మామూలుగా మరీ దొడ్డుగా చేసుకోవద్దు, మరీ పలుచగా చేసుకోవద్దు, మీడియం సైజ్ చేసుకోవాలి. గ్యాప్ వచ్చిందని నేనైతే గ్యాప్ కవరింగ్ చేస్తున్నాను. చూస్తుంటే చాలా మంచిగా అనిపిస్తుంది. నాకే తినబుద్ధి అనిపిస్తుంది, నాకే. కానీ ఇప్పుడు తిందామంటే ఇప్పుడు లేవు. మంచిగా అనిపిస్తుంది. చూడండి, బాగుంది. బెల్లం కూడా నేను కచ్చపచ్చగా బొబ్బట్లు అది ఉంటుంది కదా, కచ్చపచ్చగా దంచుకున్నాను. నేను ఎక్కువ దంచుకోలేను, కచ్చపచ్చగా దంచుకున్నాను. చూసిన కొద్దికి చూడబుద్ధి అవుతుంది. చూడండి బొబ్బట్ల వీడియో. ఎస్, బాగా అనిపిస్తుంది. యాక్చువల్గా ఇది శ్రీరామనవమి రోజు తీసిన వీడియో, కానీ ఇది పోస్టింగ్ చేద్దాం అనుకున్నా కానీ నెట్ లేదని పోస్టింగ్ చేయలేను. కానీ ఇక పోస్టింగ్ చేయక తప్పదు అని
పోస్టింగ్ చేసేస్తున్నా. ఎంతకైనా నేను బొబ్బట్లు అంత మంచిగా చేసినంత వేరేది రాదు నాకు. అందుకని బొబ్బట్లు వీడియో అయితే పోస్టింగ్ అనేది చేస్తున్నాను. వావ్! చూడండి ఎంత మంచిగా అయితున్నాయో తెలుసా. ఒక్కొక్క బొబ్బట్టు చాలా మంచిగా అనిపిస్తుంది. అయినా కొద్దికి మంచిగా అనిపిస్తుంటే నేనైతే ఇప్పుడు సేమ్ అదే విధంగా కుర్మానైతే పెట్టుకుంటున్నాను. పిండి ఎంత లిమిట్ తీసుకుంటామో కుర్మాను కూడా అంతే లిమిట్గా తీసుకోవాలి. ఎలా పడితే అలా తీసుకోవద్దు. నీట్గా చేసుకోవాలి. చూసారా నేను ఎలా కలుపుతున్నాను. ఇప్పుడు దీన్ని ఫోల్డ్ అప్ చేస్తాను. చాలా మందికి అంటే నాకు కూడా స్టార్టింగ్లో రాలేదు. చెయ్యంగా చెయ్యంగా వచ్చింది. చూడండి మేము ఎలా చేస్తున్నానో నాకైతే బాగానే అనిపిస్తుంది. చేసిన కొద్దికి బాగానే అనిపిస్తుంది. ఇట్లా వెళ్ళకుండా మాత్రము మంచిగా పెట్టుకోవాలి డిప్స్ అయినా కానీ. అదేంటో అండి నేను స్నానం చేసుకున్నాకని ఏదైనా ముట్టాను. దేవునికి ఎక్కిచ్చేది కాబట్టి మనం డోర్ క్లోజ్ చేయి వినబడుతుంది. అల్ల బకెట్లో ఉంది. సబ్బే బకెట్లో ఉంది. చెవులు వినబడయో ఏమో మనుషులకి ఒకటా చెప్తే ఇది డిస్టర్బ్ చేస్తూ ఉంటారు. చూడండి నేను చెయ్యి మీద ఎలా చేస్తున్నానో. అగ్గో ఇగో వస్తాడు మావాడు వస్తాడు. దాన్ని మంచిగా ఉన్నదాన్ని దంచిన కొట్టిస్తాడు. ఎవరో ఒకరు ఉంటారు కదా ఇంట్లో ఉన్నవాళ్ళు ఖరాబ్ చేసేవాళ్ళు. నేను అంత కష్టపడి చేస్తుంటే చినగొట్టేసిండు. చూసిండ్రా వేడి వేడిగా ఉంది. దాన్ని వన్ సైడ్ అన్నా చేయలేదు. గట్లుంది. మళ్ళీ ఇంకేం చెప్పను కొత్తది. బొబ్బట్ అయితే చూడండి ఎంత మంచిగా అవుతుందో. వావ్! బాగా అనిపిస్తుంది చూస్తుంటే. నాకే తినబుద్ధి అనిపిస్తుంది. మళ్ళీ చేసుకొని తినాలనిపిస్తుంది. అంత మంచిగా అనిపిస్తుంది. వావ్! మొత్తానికైతే మనము రివర్స్ చేసుకునేది కూడా ఒక టాలెంట్ పర్సన్స్ ఉంటుందండి. ఎలా పడితే అలా చేసుకోవద్దు కదా. అందుకని మా ఇంట్లో వాళ్ళకి ఇప్పుడే అవుతుంది నేను వాయిస్ చెప్పేటప్పుడే వినబడుతుంది. ఇందులో అంటే వినిపించుకోరు. కావాలని బ్రష్ చేసుడు, కావాలని సోప్ పెట్టినో, కావాలని ట్యాప్ ఆన్ చేసి పెట్టడము అలా చేస్తారు. మొత్తానికైతే బొబ్బట్ అయితే రెడీ అయిపోయింది. హ్యాంగిల్లో బొబ్బట్లు రెడీ చేస్తున్నాను. మీరు కూడా నాలాగా బొబ్బట్ చేసుకొని తినండి. ఆరోగ్యానికి చాలా మంచిది ఇది. ఏం కాదు. మనకు లిమిట్గా పప్పు కూడా లిమిట్గా చేసుకోవాలి. బెల్లం కూడా లిమిట్గా చేసుకొని తినాలి. ఎలా పడితే అలా రఫ్గా చేసుకొని తింటే బాగనిపించదు. రెండు విధాలా నీట్గా చేసుకొని తింటేనే బాగుంటుంది. మొత్తానికైతే నా బొబ్బట్ అయితే రెడీ అయిపోయింది. నాకే చూస్తుంటే నోరు ఊరుతుంది. మళ్ళీ చేసుకొని తినాలి. ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.
మీకు కూడా కావాలంటే మా ఇంటికి రండి, కంపల్సరీగా ఆల్ ఈజ్ వెల్కమ్.